నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు పునరంకితం అవుతాం, మేధా శ్రీనివాసరావు. మహాత్మా జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలి, శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ వాడుతూ ప్రమాదాల నివారణకు సహకరించాలి, ఎస్ఐ ఎస్ రవీంద్ర. మహాత్మా జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని, చెడు బాట పట్టకుండా మంచి మార్గంలో నడవాలని శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్డు సెంటర్ వద్ద గల పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పోతుల సునీతలతో కలిసి పూలదండలు వేసి నివాళులర్పించారు. బాల్య వివాహాలను అరికట్టడం కొరకు ఆయన చేసిన పోరాటం మరువలేందని, సావిత్రిబాయి పూలే మహిళల చదువు కోసం ఎనలేని కృషి చేశారని, 12 సంవత్సరాల బాలికలకు వివాహాలు చేసే సంస్కృతికి దూరంగా ఉంచారన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ అధికారికంగా జరుపుకోవటం జరుగుతుందని, అన్ని రంగాల్లో వారు జయంతిలో పాల్గొనడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన వచ్చినప్పుడు మహిళలకు పెద్దపీట వేశారని, 33% రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరిని చదివించాలని ప్రభుత్వం అన్ని విధాల వసతులు కల్పిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జ్యోతిబా పూలే గారి జయంతిని బాపట్ల జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నాం. అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ తరఫున జరుపుకుంటున్నాం. ఆయన జయంతికి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు తరలి రావటం చాలా విశేషం. ఈ మహాన్ దేశానికి చేసినటువంటి సేవని మరీ కొనియాడి చెప్తా ఉంది. పిల్లలకి చదువు, మహిళలకి హక్కులు, మరి ముఖ్యంగా మహిళలు చదువుకొని సమాజంలో పైకి రావాలనేది ఈ రోజుకి కూడా మనం అందరికీ కూడా చెవిలో ఇంకా వినపడుతూనే ఉంది. ఎంత చేసినా తక్కువ. ఎందుకంటే ఒక సమాజంలో వచ్చినటువంటి ఒక ఆలోచన ఒక పిచ్చి మొక్కలాగా పెరుగుతూనే ఉంటుంది. ఎంత తీసినా మళ్ళా పెరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు మనము ఆ ఒక ఆలోచనలు గుర్తుపెట్టుకొని ఆ దిశలో పని చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. మొన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మన జిల్లా వేదికగా మహిళలకి రిజర్వేషన్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేషన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో వారు ఇస్తారని, 33% ఇస్తారని అనౌన్స్ చేయటం చాలా సంతోషకరం. 2 శతాబ్దాల క్రితమే మహాత్మా జ్యోతిరావు పూలే గారు అణగారిన వర్గాల కోసం, సమాజ శ్రేయస్సే ధ్యేయంగా, అణగారిన వర్గాల బతికే ధ్యేయంగా, వాళ్ళ జీవన చైతన్యమే ధ్యేయంగా ఎంతో శ్రమించి ఒక సంఘ సంస్కర్తల్లో అగ్రగణ్యునిగా మరి ఈరోజు మన మహాత్మునిగా ఆయన్ని స్మరిస్తూ ఆయన యొక్క ఆయన ఆశయాల బాటలో మనందరం కూడా ముందుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు కూడా ఉంది. ఈరోజు జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో అధికారిక కార్యక్రమంగా చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ వినోద్ కుమార్ గారు మనతో ఉండటం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, జ్యోతిరావు పూలే గారి సిద్ధాంతాలని, ఆయన స్ఫూర్తిని మనం 10 మందిలోకి తీసుకెళ్ళటమే కాదు, మనం ఆచరించే విధంగా ముందుకెళ్ళాలి. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో కూడా ఇంకా బాల్య వివాహాలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. అవి మనకు తెలిసినంతవరకు డిపార్ట్మెంట్లకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కనీసం 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి పెళ్లి చేసే పరిస్థితుల నుంచి ఆ ఫ్యామిలీలను బయటికి తీసుకొచ్చే విధంగా మనం ముందుకెళ్లాలని, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న పాత్రికేయులు రాబోయే కాలంలో మీ వంతు సహకరించాలని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు.
బాపట్ల పట్టణంలోని విజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గంజాయి విక్రయించడం, సేవించడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, బాల్య వివాహాలు చేయటం వంటివి పాత్రికేయుల దృష్టికి వస్తే తెలియచేయాలని ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులను కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలేని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలోని ఎమ్మెల్యేతో సమీక్షా సమావేశం నిర్వహించారని అన్నారు. సూర్యలంకను అభివృద్ధి చేస్తున్నారని, పనులు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. బాపట్ల పురపాలక సంఘంలో రెండవ చెరువుకు ప్రతిపాదనలు పంపటం జరిగిందని అలాట్మెంట్ కూడా జరిగిందని, అదేవిధంగా కృష్ణా నది నీరు డైరెక్ట్ గా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండే విధంగా 30 ఎకరాలు ప్రతిపాదించడం జరిగిందన్నారు. వ్యవసాయ కళాశాలలో స్థలం పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు. దశల వారీగా పూర్తి చేద్దామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని అన్నారు. పిట్లవానిపాలెం పీటీఐ ఛానల్, లంక ఛానళ్లను 30 కోట్లతో ప్రతిపాదనలు పంపడం జరిగిందని పేర్కొన్నారు. సూర్యలంక సముద్ర తీరాన్ని గోవా బీచ్ లో సదుపాయాలు కల్పించడం జరుగుతుందని వివరించారు. ఇప్పటి వరకు 70 కోట్ల ప్రతిపాదించాలన్నారు. జిల్లాలోని నల్లమడ డ్రైన్ ఆధునీకరణ దశల వారీగా ముందుకు వెళదామని హామీ ఇచ్చారని అన్నారు. నియోజకవర్గంలో ఎవరూ చేయలేని పనులను చేస్తున్నామని వివరించారు. సూర్యలంకలో 2 ఎకరాలను పార్కింగ్ కి కేటాయించడం జరిగిందని, అది చాలదని మరో 10 ఎకరాలు ప్రపోజల్ ఇవ్వటం జరిగిందన్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి సిద్ధాంతాలకి అనుగుణంగా ఎక్కడన్నా బాల్య వివాహాలు జరిగినా కూడా మీరు ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేగా నాకు కానీ ముందస్తుగా తెలియజేయటం, అప్పట్లో పోరాడిన అటువంటి సిద్ధాంతకర్తకి స్ఫూర్తి మాటల సందర్భంగా మనం ఈ ఆచరణలో పెడతాం కూడా ఇంపార్టెంట్గా తెలియజేస్తూ, నిన్న జరిగిన ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం కలెక్టర్ గారు, ఎస్పీ గారు, రేపల్లి, బాపట్ల, వేమూరు, చీరాల, పర్చూరు ఎమ్మెల్యేలు, పార్లమెంటు ఎంపీ గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు మరియు సీఎంఓ ఆఫీసులో స్టాఫ్, ఐఏఎస్లు, సీనియర్ ఐఏఎస్లతో జరిగిన జిల్లా సమీక్షా సమావేశం 3 గంటల 50 నిమిషాలు, 3 గంటల 30 నిమిషాలు, అంటే 3.5 గంటల పాటు జరిగిన 6 to 9:30 మధ్య జరిగిన సమావేశంలో రాజకీయాలు, పొలిటికల్ గవర్నెన్స్, అలాగే మన సూర్యలంక అభివృద్ధి, అట్లాగే మన 2వ చెరువు పెట్టడం, అది అలాట్మెంటు చేసి ముందుకు వెళ్దామని సీఎం గారు తెలియజేయటం, అలాగే అమృతధార 2.0 పథకం కింద రాబోయే రోజుల్లో కొంచెం లేట్ అయినా కూడా బాపట్లకి డైరెక్ట్గా కృష్ణానది నీళ్ళు వచ్చేటట్టుగా ఆ స్కీము మరొక వైపు, జిల్లా ఆఫీసుగా కలెక్టర్ గారి కార్యాలయము, ఎస్పీ గారి కార్యాలయాలతో పాటు 34 డిపార్ట్మెంట్లు ఒకే చోట కొలువు తీయటం కోసం కలెక్టర్ ఆఫీస్ 15 ఎకరాలు, ఇంకొక 10 ఎకరాల దాకా సుమారుగా పోలీస్ డిపార్ట్మెంటు కలిపి ఒక 25-30 ఎకరాల దాకా ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అది మన బిడ్జి దిగ్గానే ఏదైతే 280 ఎకరాలు మనకి మన అగ్రికల్చర్కి సంబంధించి భూమి ఉందో అందులో కలెక్టర్ ఆఫీస్ వచ్చే విధంగా దానికి 65 కోట్లు 70 కోట్లతో బిల్డింగ్ ప్లాన్లు కూడా పెట్టి అన్ని డిపార్ట్మెంట్లు ఒకే చోట అందుబాటులో ఉండేటట్టుగా, ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ప్రతిపాదన నారా చంద్రబాబు నాయుడు గారికి సమర్పించడం జరిగింది. దానికి ముందల ప్లేస్ రెడీ చేసి దశల వారీగా మనం అది పూర్తి చేద్దాం అని ఆయన హామీ ఇవ్వటం జరిగింది. అట్లాగే బాపట్లలో సంబంధించి పిట్లవానిపాలెం మండలానికి సంబంధించి ఆరమళ్ళ కాలువ, బాపట్ల మండలానికి సంబంధించి పీటీ ఛానల్, కర్లపాలెం మండలానికి సంబంధించి లంకా ఛానల్, ఈ 3 కూడా ఆధునీకరణ కోసం ప్రపోజల్స్ 30 కోట్లతో ప్రపోజల్స్ తయారు చేసి ఇవ్వటం జరిగింది. అలాగే
శ్రీలంక మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మరో గోవాగా ముందుకు తీసుకెళ్ళాలి. గోవా బీచ్లో ఎలా అయితే షాక్స్ అంటే సముద్రం ఒడ్డున శతతీరి స్నానం చేసి వచ్చి శతతీరి దాన్ని ఆనుకునే రెస్టారెంట్లు ఉండేటట్టుగా ఒక పాలసీ తయారవుతూ ఉంది. ఆ పాలసీలో విధి విధానాలు తొందరలో ఖరారు చేసి ఆ షాక్స్ కూడా పెట్టాలని, అలాగే ప్రైవేటర్స్తో ఇప్పుడు మనకి మీకు తెలుసు ఆల్రెడీ స్పీడ్ బోట్లు కానీ ఫ్యామిలీ బోట్లు కానీ తీసుకొస్తున్నామని దాని విషయంలో కూడా చర్చ జరగటం జరిగింది. ఇలా బాపట్ల విషయానికి ఉప్పు నీళ్లు ఇటు ఏదైతే ఈ కాలం ఏమంటారో మన ఆదర్శ నగర్ దగ్గర ప్యార్లీ ట్రైన్కి సంబంధించి ఆదర్శ నగర్ దగ్గర ఉప్పు నీళ్లు ఇటు ఎదరికి వెళ్ళకుండా అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్తో ఆ ప్రాంతంలో బాగా జరగటం కోసం 11 కోట్లతో ప్రతిపాదన కూడా నేను ఇవ్వటం జరిగింది. నిన్న ఏదైతే సుమారుగా 65 కోట్ల నుంచి 70 కోట్ల పైచీలకు నేను ప్రపోజల్స్ ముఖ్యమంత్రి గారికి అందించటం, అందులో మధ్యనవరపాలెం టు కాజీపాలెం వరకు రోడ్డు వెడల్పు చేసి ఆ రోడ్డు కొత్త రోడ్డు నిర్మించడానికి కూడా ప్రతిపాదన ఇవ్వటం జరిగింది. అలాగే చెరువు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, మున్సిపల్ డ్రైన్లు కానివ్వండి, అటేపు రోడ్లు కానివ్వండి, పీటీ ఛానల్ కానివ్వండి, లంక కానివ్వండి, ఎన్నిటి మీద ఇవ్వటం జరుగుతూ మరీ ప్రత్యేకంగా 4 జిల్లాలు సుమారుగా 4 నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు సంబంధించి నల్లమడ డ్రైన్ ఆధునీకరణ కింద 370 కోట్లు ప్రపోజలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఎమ్మెల్యేలు అందరం కూడా సమర్పించడం జరిగింది. అది మనకు తెలుసు, మొన్న వరద వచ్చినప్పుడు మనం ఎంత భయభ్రాంతులకు గురయ్యాము ఆ విషయాలు నేను తెలియజేశాం. ఎప్పుడు అది వరద వస్తే అది బాపట్ల మునిగిపోతుందన్నంత పరిస్థితిలో అది ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉందని మొన్న ఫ్లో క్యూసెట్లు ఎంత వెళ్ళింది, దాని కెపాసిటీ ఎంత అనేది టెక్నికల్గా కూడా చంద్రబాబు నాయుడు గారికి వివరించడం జరిగింది. అది దశల వారీగా అది కూడా మనం ఫాలోఅప్ చేసి ముందుకెళ్దామని ఇదివరకు ఆల్రెడీ ఒకప్పుడు శాంక్షన్ చేసింది. అది 2018లో 19లో మన గవర్నమెంట్ శాంక్షన్ చేసి ముందుకు వెళ్ళేటప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. మరలా ఇప్పుడు దాన్ని తెర మీదకి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం. ఫైనాన్షియల్ క్రైసిస్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాం మీకు తెలుసు. ఎప్పటి నుంచో ఎవరో చేయలేని పనుల్ని ఎన్నో చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏ ఊరు పడినా కూడా మనం నిధులు ఇస్తూనే ఉన్నాం. రోడ్లు కానివ్వండి, ఎన్ఆర్జీఎస్ రోడ్లు కానివ్వండి, అలాగే మున్సిపాలిటీలో మనం డ్రైనేజీ పూడికలు కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ ఇంకా బాగా చేయటం కోసం ప్రతిపాదనలను అందించడం జరిగింది. మీద ఏమేమి ఏ పనులు ఎట్లా ఉన్నాయి, వాటి పెరుగుదల రేషియో ఎలా ఉంది అని అన్ని డిపార్ట్మెంట్ల మీద సమీక్ష జరిగింది కలెక్టర్ గారితో. అలాగే నో హెల్మెట్ నో ఫ్యూల్ అంటూ నేను ఈ మధ్య అసెంబ్లీలో మాట్లాడా, దాని మీద కూడా చర్చ వచ్చింది సీఎం గారి దగ్గర. దాన్ని ట్రయల్ బేసిస్గా మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ. రేపు 16వ తారీఖు నుంచి బాపట్ల టౌన్ బాపట్ల రోడ్ వరకు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం. దానికోసం ఎస్పీ గారు మీకు తెలుసు ఈ మధ్య శిరో రక్ష ప్రాణ రక్ష అంటూ ఒక టైటిల్ పెట్టుకుని ఆయన ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ముందులో ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరూ కూడా విధిగా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగం కానీ విధిగా హెల్మెట్ పెట్టి రావాల్సిందే. అలా రాకపోతే శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని కలెక్టర్ గారు కూడా తెలియజేయటం జరిగింది. తర్వాత పబ్లిక్ పరమైనగా ఇవన్నీ ముందలకి మీరేం చేస్తున్నారో రాకుండా ప్రభుత్వం అవలంబించి ప్రజల్లోకి వచ్చేటట్టుగా నో హెల్మెట్ నో ఫ్యూల్ అనేది కూడా ఒక ట్రయల్ బేసిస్లో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒకవేళ సక్సెస్ అయితే రాష్ట్రం మొత్తం బాగుంటుందేమో, మరి పెడతారేమో. అది సీఎం గారి ఆలోచన మీద పార్కింగ్ కావాలి అని నేను సీఎం గారికి
ఇదివరకు ఒకసారి అడిగాను. నిన్న మళ్ళీ ఇంకో ప్రపోజల్ కూడా ఇవ్వటం జరిగింది. నిన్న కూడా అది ఇచ్చాను. పార్కింగ్ విషయంలో ఎలా వర్కౌట్ చేయాలో చేయమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది నిన్న. దీని ప్రకారం పక్కనే రెవెన్యూ ల్యాండ్ సంబంధించి కొంత ఉంది, అది కూడా తీసుకునే ప్రపోజల్స్ ప్రభుత్వం పరిశీలనలో ఉందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ బాపట్లలో శాంక్షన్ చేస్తున్నారు. ఈ వైట్ డ్రెస్లో ఉండి ట్రాఫిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం సిఏ లెవెల్, డిఎస్పీ లెవెల్ అధికారి దగ్గర నుంచి ఒక వింగ్ ఏర్పడిపోతున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ అయినందువల్ల పోలీసు అది పెట్టమని మన పక్కనే ఉన్న రేపల్లి రెవెన్యూ శాఖ మంత్రి గారు జిల్లా సమస్యగా అడగటం, వెంటనే వర్మ అని ఆయన నన్ను కూడా అడగటం, దానికి నేను కూడా వివరణ ఇవ్వటం, తద్వారా ఎస్పీ గారి ముందలే ఆయనతో కూడా ఈ ట్రాఫిక్ పోలీస్ సమస్య మీద 5 నిమిషాలు డిస్కషన్ జరగటం, వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ శాంక్షన్ చేయటం కూడా జరిగింది. జ్యోతిరావు పూలే సూచించిన మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మాజీ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎదుగుదలకు చదువు చాలా ముఖ్యమని, జ్యోతిరావు పూలే ముందు చూపుతో అసమానతలు తొలగిపోతాయని అన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మహిళలు చదువుకోవాలని పాఠశాలలు స్థాపించారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి కూడా ఆయనే స్ఫూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు హెచ్రయ్య, జిల్లా యువజన అధ్యక్షులు కుక్కిలిగడ్డ చెంచయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఏడుకొండల రెడ్డి, చల్లా రామయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొనసాగించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మొట్టమొదటిసారిగా అంటే రాజ్యాంగం కూడా ఏర్పడకముందు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక రకంగా పూలే స్ఫూర్తిగా వారు ప్రత్యేకంగా చదువు అనేది చాలా ముఖ్యం. ఎదుగుదలకి, అసమానతలు తొలగడానికి చదువు ముఖ్యం. ప్రత్యేకంగా అందులో ఆడపిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి, తద్వారానే సమాజంలో ఈ అసమానతలు తొలుగుతాయని గట్టిగా నమ్మాడు, దాన్ని ప్రచారం చేశాడు. ఆ క్రమంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగంలో కూడా పలు సందర్భాల్లో విద్యకున్నటువంటి ప్రాధాన్యతని, అవసరాన్ని వారు ప్రస్తావించడం జరిగింది. దానికి స్ఫూర్తిదాయకం పూలే గారు. వారి ఆశయాలు కొనసాగించాలంటే ప్రత్యేకంగా మనం ప్రతి సందర్భంలో మాట్లాడుకుంటాం, సమానటువంటి అవకాశాలు రావాలి ప్రతి వాళ్ళకి, అసమానతలు తొలగాలి. అవి ఆర్థికపరమైనటువంటి, సామాజికపరమైనటువంటి ఏదైనా అసమానతలు తొలగాలి. మరి లింగభేదం లేకుండా మహిళలు, పురుషులకి సమానమైనటువంటి గౌరవం దక్కే విధంగా, సమానంగా సమాజంలో గౌరవం పొందే విధంగా మనం ముందుకు తీసుకువెళ్తే తప్పకుండా ఈ సమాజం ముందుకు వెళ్తుంది, అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్మారు. వారి ఆశయాల్ని కొనసాగించే మనం ముందున్నటువంటి లక్ష్యంగా ఈరోజు మనం భావించాలి. తప్పకుండా వారి ఆత్మకి శాంతి కలగాలని, వారు ఆశించినటువంటి కూడా మరి ఖచ్చితంగా జరిగేటట్టుగా మనందరం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ జోహార్ మహాత్మా. ప్రజలను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దే గ్రంథాలయాలకు దాతలు సహకరించడం అభినందనీయమని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పెన్మత్స రంగరాజ్ అన్నారు. కర్లపాళెం శాఖ గ్రంథాలయానికి గ్రామ పెద్దలు పెన్మత్స బాపిరాజు కుర్చీలు, మాచవరపు శ్రీనివాసరావు వాటర్ కూలింగ్ మిషన్, ఉప్పే నరసింహారావు పుస్తకాల ర్యాక్ను అభివృద్ధి కమిటీ ద్వారా గ్రంథాలయ అధికారి రమణమ్మకు అందజేశారు. గ్రంథాలయాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రంగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ తూనుగుంట్ల రామ్మోహన్ రావు, కమిటీ సభ్యులు చిట్టిరాజు, కోనం కృష్ణమూర్తి, జిడుగు వెంకటేశ్వర్లు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. విజ్ఞప్తి అండి, ఈరోజు కర్లపాలెం గ్రామంలో వేయించేస్తున్నటువంటి లైబ్రరీ అంటే శాఖ గ్రంథాలయముకి మన గ్రామ పెద్దలైనటువంటి పెనుమత్స బాపిరాజు గారు మరియు కోనం కృష్ణమూర్తి గారు, తర్వాత పెనుమత్స రంగరాజు గారు మరియు నేను, తర్వాత తూనుగుంట్ల రామ్మోహన్ రావు గారు, మాసవరపు శ్రీనివాసరావు గారు, తదితర సతీష్ గారు, వీళ్ళంతా కలిసి మన గ్రంథాలయానికి ఒక వాటర్ కూలరు మరియు కొన్ని కుర్చీలు, తర్వాత బుక్స్ పెట్టుకునే ర్యాక్ని డొనేట్ చేయటం జరిగిందండి.
ఇలాగే ఇట్లాంటి కార్యక్రమాల్లో ఈ టీం అంతా భాగస్వామ్యులయ్యి ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యి పార్టిసిపేషన్ చేయటం జరుగుతుందండి. అలాగే జూనియర్ కాలేజెస్కి కూడా మన కాలేజీ పీకేఆర్ కాలేజీకి కూడా కొన్ని ఐటమ్స్ ఇట్లాగే డొనేట్ చేయటం జరిగింది. అలాగే ఇంకా తదితర ఇంకేదైనా పేద విద్యార్థులు ఎవరైనా చదువుకోవాల్సిన విద్యార్థులు ఎవరైనా ఉన్నా కూడా మేము ఈ విధంగా సహకరించి మంచిగా వాళ్ళకి ఏదో ఒక విషయంలో బుక్స్కి కానీ ఇంకేదన్నా వగైరా ఫీజులు కట్టలేని విద్యార్థులు ఎవరైనా ఉన్నా కూడా ఈ గ్రామం తరఫున మేము ముందంజలో ఉండి వాళ్ళకి సహకరిస్తామని మనస్ఫూర్తిగా మనసావాచ కర్మన వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. కొన్ని ఐటమ్స్ మేడం గారు రిక్వెస్ట్ చేసి మీరు పలానా ఐటమ్స్ బహుకరించండి. ఒకళ్ళు ఫ్యాను, ఒకళ్ళు ర్యాకు, ఒకళ్ళు కుర్చీలు, వేరొకరు మంచినీళ్ళకి సంబంధించిన కూలరు వగేరా అన్నీ మన కర్లపాలెం శాఖ గ్రంథాలయానికి వీళ్ళందరూ కలిసి అందరం సహకరించి ఈ వస్తువులను డొనేట్ చేశాం. మేడం గారు కూడా మంచి ఎదిగారండి. కర్లపాలెంలో గ్రంథాలయం తాలూకు ఈ గ్రంథాలయం తాలూకు వస్తువు మనకి ఫలానా వస్తువు కావాలని చెప్పి మేడం గారు చెబితే మేము తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసాము. ఒకటన్నా వాటర్ కూలరు, కొన్ని రాజుగారు అన్న కుర్చీలు ఇచ్చారు బాపిరాజు గారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని అంబేద్కర్ సేవా సమాజం గౌరవ అధ్యక్షులు మందపాటి పరమానంద కుమార్ అన్నారు. కర్లపాళెం ఐలాండ్ సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు అంబేద్కర్ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరమానంద కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ మండల అధ్యక్షుడు తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, గుడిపూడి జకరయ్య, ఎండి మొహిద్దీన్ బేగ్, మండే మోహన్ రావు, మాజీ ఎంపీటీసీ ఆమోస్, జంగం ఇస్సాకు, శ్రీనివాసరావు, సింహాద్రి, వెంకటేశ్వర్లు, జాలాది విజయారావు తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క విద్యాభివృద్ధి కోసం ఎంతో పాటుపడినటువంటి మహనీయులు జ్యోతిరావు పూలే. మరి ఆయన పుట్టిన నాటికి కూతురులో ఎవరు కూడా విద్యావంతులు లేని రోజులు, ఆ రోజుల్లో మరి ఆయన చదువుకుంటానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులు ఆ రోజులు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఆయన చదువుకుని ఇతరులకి చదువుని చెప్పించినటువంటి మహానుభావులు పూలే గారు, మహనీయులు. మరి వారి యొక్క సేవల్ని మరి ప్రపంచవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలే కాకుండా ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్లు వాడుతూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కర్లపాళెం ఎస్ఐ ఎస్ రవీంద్ర అన్నారు. కర్లపాళెం బాపట్ల రోడ్డు జాతీయ రహదారిపై రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణ అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవీంద్ర మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలు, డ్రోన్ ద్వారా పోలీస్ వర్గాల నిఘా ఉందని, కావున ప్రతి ప్రయాణికుడు కూడా నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ప్రమాదం లేకుండా గమ్యస్థానానికి చేరాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మొట్టమొదట రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. దానిలో కూడా ఎక్కువ ఎవరైతే మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారో వాళ్ళే ఎక్కువ చనిపోతున్నారు. దాని కారణంగా ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి దానికోసం ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని. ఏప్రిల్ 15వ తారీఖు నుంచి మన బాపట్ల జిల్లాలో ఏ పెట్రోల్ బంకులో కూడా హెల్మెట్ లేకుండా వెళ్తే పెట్రోల్ కొట్టరు. గుర్తుపెట్టుకోండి, మీరు హెల్మెట్ పెట్టుకొని వెళ్తేనే పెట్రోల్ కొడతారు. సో ఆ విధమైనటువంటి నిబంధనలు ఈరోజు తీసుకురావడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వస్తే, అది కూడా హైవే మీదకి వస్తే తప్పకుండా హెల్మెట్లు పెట్టుకోండి. అర్థమైందా? బాల్యం నుండే విద్యార్థులకు సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం అను అంశాలపై అవగాహన కలిగి ఉండాలని కర్లపాళెం మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు జె శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళెం ప్రాథమిక పాఠశాలలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి గంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పోలీసురావు మాట్లాడుతూ భారతదేశంలో బాలికా విద్యను ప్రోత్సహించిన మహనీయులు జ్యోతిరావు పూలే దంపతులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె విమల, విద్యార్థులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఆయన మహారాష్ట్రలో జన్మించి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా నిలబడి వాళ్ళ యొక్క జీవితాలను మెరుగుపరచడానికి
ఆయన జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది. అటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం అందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అణగారిన వర్గ ప్రజల యొక్క అభ్యుదయానికి కృషి చేసిన మహా సంఘ సంస్కర్తల్లో ఒక అగ్రగణ్యుడు జ్యోతిరావు పూలే. ఈయన 1827 సంవత్సరంలో పూణేలో జన్మించాడు. ఈయన జీవితం అంతా కూడా మరి పేద ప్రజలు జీవన విధానం మెరుగుపరచడానికి, సమసమాజ స్థాపనకు, మహిళా అభ్యుదయానికి కృషి చేశాడు. జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు పునరంకితం అవుతామని మేధా శ్రీనివాసరావు అన్నారు. భారతదేశపు తొలి తరం సామాజిక పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా సమాజ్వాదీ పార్టీ జిల్లా కార్యాలయం మేధా కాలేజ్ ప్రాంగణం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు అర్పించే బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. జ్యోతిబా పూలే విద్యా ప్రాధాన్యతను చాలా ముందుగానే గుర్తించి పాఠశాలను స్థాపించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వాటి నాణ్యతను మెరుగుపరుస్తూ బ్రిటిష్ ప్రభుత్వంచే ఆర్థిక సహాయం పొందేలా నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. స్త్రీల విద్యా అవసరాన్ని గుర్తించి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల, బహుజన, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు విద్యను అభ్యసించేందుకు సావిత్రిబాయి పూలే చేసిన కృషి అనితర సాధ్యమని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిబా పూలేను బుద్ధుడు, కబీర్ల తర్వాత గురువుగా పేర్కొనడం ఆయన సామాజిక న్యాయ పోరాటంలో చేసిన విశిష్ట సేవలను ప్రతిబింబిస్తుందని చెప్పారు. జ్యోతిబా పూలే ఆశయాలను సాధించేందుకు అందరం పునరంకితం అవ్వాలని పిలుపునిచ్చారు. సిపిఐఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ జ్యోతిబా పూలే కుల వ్యవస్థను ధిక్కరించి సామాజిక మానవత్వం కోసం చేసిన పోరాటాన్ని వివరించారు. సిపిఐ జిల్లా నాయకులు దాసి నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులు, బహుజనులు జ్యోతిబా పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, బహుజనులు తదితరులు పాల్గొన్నారు. తొలి సామాజిక పోరాట యోధుడు జ్యోతిబా పూలే గారు, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన గురువుగా భావించి ఆయన చేసిన స్ఫూర్తిలోనే నేను చేస్తానని చెప్పారు. ఆ రోజుల్లో చదువుకు లేకపోతే ఆయన స్కూల్ స్థాపిస్తే బ్రిటిష్ వారు కూడా గౌరవించి జ్యోతిబా స్కూల్కి సహాయం చేసిన మాట వాస్తవం. అయితే ఆయన బ్రిటిష్ ప్రభుత్వం గ్రహించాడు, ఎందుకంటే మనం పరిపాలన చేసుకోవాలని. అటువంటి జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు పునరుద్ధరించామని తెలియజేస్తారు. ఈరోజు జ్యోతిబా పూలే 200వ జయంతి సందర్భంగా సమాజ్వాదీ పార్టీ నాయకులు మేధా శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా సంతోషం. భారతదేశంలో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి కుల వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ వల్ల అనేక మంది దళితులు, బలహీన వర్గాల ప్రజలు సంపదలకి, చదువులకి, విద్యకి అన్నిటికీ దూరం అయ్యారు. అట్లాంటి కుల వ్యవస్థని ధిక్కరించి సామాజిక మార్పు కోసం జ్యోతిబా పూలే ఆయన కంకణం కట్టుకున్నాడు. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూల్యాంకనం జరుగుతున్న తీరును ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బాపట్లకు వచ్చిన 10వ తరగతి పరీక్షల ప్రశ్న పత్రాలను పరిశీలించారు. పలు గదులలో జరుగుతున్న మూల్యాంకనం తీరును ఆయన పరిశీలించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల మూల్యాంకనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా విద్యాశాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన పలు సూచనలు చేశారు. సమస్యలు ఒప్పందం కాకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. రెగ్యులర్ విద్యార్థుల ప్రశ్న పత్రాల మూల్యాంకనం కొరకు 750 మంది విద్యార్థులు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. మూల్యాంకనం కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1,77,819 మంది విద్యార్థుల ప్రశ్న పత్రాలు వచ్చాయన్నారు. 6వ తేదీన ప్రారంభమైన ఈ మూల్యాంకనం 15వ తేదీతో ముగుస్తుందన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం ఈ రోజు నుంచి మొదలైందన్నారు. 15వ తేదీ వరకు జరిగే ఈ మూల్యాంకనంలో 60 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారని, 12,408 మంది విద్యార్థులు ప్రశ్నాపత్రాలు వచ్చాయన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం జరుగుతుందన్నారు. ఒక్కొక్క ఉపాధ్యాయుడు సగటున 40 ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం చేసేలా ప్రణాళికలు రూపొందించారని అన్నారు. ప్రభుత్వ అసిస్టెంట్ ఎగ్జామినర్ శివకుమార్, 2 ఉప విద్యాశాఖ అధికారులు ఈ కేంద్రాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట
జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్, సైన్స్ ఉపాధ్యాయులు సాదిక్ తదితరులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు పునరంకితం అవుతాం, మేధా శ్రీనివాసరావు. మహాత్మా జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలి, శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ వాడుతూ ప్రమాదాల నివారణకు సహకరించాలి, ఎస్ఐ ఎస్ రవీంద్ర. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బి సిటీ న్యూస్.